సరే, ఈయనేమో ఎవరు బ్యాకింగ్ లేదన్నారు, ఎవరో ఇందాక. ఎందుకు లేరు? నేను కాదు, వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి చెప్పక్కర్లా, జెమ్మాలజిస్టు, జాతకాలు, వాస్తులు, బ్యాకింగ్ ఉంది కదా, కరాటే. ఇంత బ్యాకింగ్ పెట్టుకుని అసలు బ్యాకింగ్ లేదని పబ్లిసిటీ చేయిస్తామండి అందరి చేత, సింపతి కోసమా? మీ నాన్న నాకు చెప్తుంటారు, మా అక్క గారి దగ్గరే జమాలజీ నేర్చుకుంది, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి దగ్గరే. ఆవిడకి ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అలాగే మన ఇద్దరిని కాపాడేది ఏంటంటే దైవం, భక్తి. అవునవునేంటి, పొద్దున్నే లేచి పూజ చేస్తా? నేను 1.5-2 గంటలు చేస్తా పూజ, 3ంటికి లేచి. అదేలే, మిగతా అంతా అమ్మగారు నాన్నగారు మొక్కుంటానుగా, మా వాడు బాగుండాలని. సంతానాభివృద్ధికి దూరీకృత్వా పిశాచార్తిం జీవైత్వా మృతం సుతం యో భూత భీష్ట సిద్ధ సన సంతతి వృద్ధి కుర్తు అంటాం. మావాడు ఉన్నాడు మోక్షు, వాడు రావాలి రేపు ఇండస్ట్రీకి. మోక్షకి వాడు మిమ్మల్ని అందరూ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నేను అంటా, నన్ను తీసుకోవద్దు ఎప్పుడు అంటాను. మీరు చాలామంది బాధపడచ్చు అభిమానులు, నన్ను ఎప్పుడు తీసుకోవద్దు. మీ తాతనే మీకు అన్ని ఎవ్వరు అక్కర్లని, కుర్రాళ్ళు తీసుకో, శిక్షణ తీసుకో, లేకపోతే ఒక మా గ్యాంగ్స్ ఉన్నారుగా, మీకు గ్యాంగ్ గోదావరి గ్యాంగ్ లాగా మన గ్యాంగ్ ఉంది కదా, అది వాళ్ళు మన గ్యాంగ్ లేలే. ఇది మన అడివిశేషు కానీ లేకపోతే ఈ సిద్ధు తొల్లగడ కానీ మన గ్యాంగ్ తీసుకోవాలి. ఇన్స్పిరేషన్గా తీసుకుని నేనున్నా, నీకు అందులో భయం లేదు. నేను 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తుంటా, ఇప్పుడు మా నాన్నగారిలాగే. జనం అనుకునేదానికంటే ముందు, కోరుకునేదానికంటే ముందే. ఎందుకంటే మేమంతా అయితే నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం. ఎలాగైతే మనం ఈ దైనందిన కళాపాలలో సతమతమవుతూ అన్న వస్త్రాలు అవసరాలు పాతూ సినిమాను కూడా మనం ఎంచుకున్నాం ఒక అవసరంగా. మనం అంటే నిత్యావసర వస్తువులో మనం ఎప్పుడు కనపడుతూ ఉండాలి, ఏదో ఒక కొత్తదనం అందిస్తూ ఉండాలి. అదే నాన్నగారి దగ్గర నేను నేర్చుకుంది, అదే మా తమ్ముడు కూడా అన్న కూడా ఫాలో అవుతున్నాడు. అదే మా ఇంకో చిన్న ఉన్నాడు మోక్షు, రేపు అతను కూడా ఫాలో అవుతాడు అతను అని. సో ఎవరైనా ఏదైనా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఇవ్వాలి. అలాగే ఈ సినిమా ఇంకెవరు, ఆనందరాజు గారు మిమ్మల్ని ఏదో ఒక సూపర్ మ్యాన్గా రమ్మన్నా గెటప్లో, మీరేంటి ఇలా వచ్చారు? ఈ ప్రపంచంలో డ్రాయర్ పైన వేసుకునేది ప్యాంటు మీద ఒక సూపర్ మ్యాన్ ఒకడే. సరే, దాని తర్వాత ఎవరు ఏమండవే ముందు అసలు మైండ్ మాడదు. యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్ డైరెక్టరు. అదే ఇళయరాజా గారు, ఆయన వాళ్ళ అబ్బాయి. సరే, నాకు 3 సినిమాలు చేశారు ఆయన, ఇళయరాజా గారు. 3 చాలా తక్కువ, మా పండితుడు ఆయన. ఇది ఫస్ట్ ఆదిత్య 369, తర్వాత రక్తాభిషేకం, దాని తర్వాత శ్రీరామరాజ్యం.